నమస్తే, నేను మధు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని పిలిపించారు, విచారించారు. విచారణ కూడా పూర్తయిపోయింది. తెలంగాణలో కొన్ని చోట్ల రచ్చరచ్చ కూడా జరగడం స్టార్ట్ అయిపోయింది. మరి విచారణ ఇంతటితో ముగిసినట్టేనా? మరి నెక్స్ట్ కూడా ఇంకొకసారి కూడా విచారించే అవకాశం ఉందా? అసలు ఏం జరిగింది? విచారణలో ఏం తేలింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సిట్ విచారణకి కేసీఆర్ గారిని పిలిపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో. విచారణ పూర్తి అయిపోయింది. మరి విచారణ ఇంతటితో ముగిసినట్టేనా? మళ్ళీ ఏమైనా పార్ట్ 2 కూడా ఉందంటారా? పార్ట్ 2 కూడా ఉందని చెప్పి సంకేతాలు ఇచ్చారు సిట్. అయితే విచారణ చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన పిలిస్తే వెళ్ళారు వీళ్ళు, అంతే తప్ప వీళ్ళు పిలిస్తే ఆయన ఏం రాలా. ఆయన నందీనగర్లో ఉండేటప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి వీళ్ళు విచారించడం జరిగింది. దాదాపు 4 hours ఏమో విచారించారు. ఆ 4 hours ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటికి రాల. అయితే ఒకటి ఏంటంటే, ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు గారిని మీరు ఎందుకు నియమించారు, నియమించాల్సినటువంటి నిబంధనలకు విరుద్ధంగా మీరు ఎందుకు నియమించారు, ఇలాంటి క్వశ్చన్స్ ఆయన్ని ప్రశ్నించారని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం. అయితే ఆయన ఎక్కడో కూడా ఏమాత్రం తొట్టుబాటు లేకుండా క్లియర్గా వాళ్ళకే ఎదురు ప్రశ్న చేశారని చెప్పి తెలుస్తుంది. ఎందుకనంటే, మీరు ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేయమని మీరు చెప్పారా? నక్సలిజంని అణచివేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి క్రమంలో మీరు ఫోన్ ట్యాపింగ్ అందరికీ చేయమని చెప్పారా? జడ్జిలు, జర్నలిస్టులు అన్నీ అని అంటే ఆయన సింపుల్గా ఏం చెప్పారంటే, దానికి ఒక కమిటీ ఉంటుంది, అది మీకు తెలుసు కదా, ఆ కమిటీ అప్రూవల్ అయితేనే కదా ట్యాప్ చేసేది. సో కాబట్టి కమిటీకి సంబంధించిన ఇష్యూ అని చెప్పి చెప్పారంట ఆయన. నాకు సంబంధం లేదు, కమిటీకి సంబంధం. నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పినా కానీ మీరు కమిటీ అప్రూవల్ అయితేనే కదా మీరు ట్యాప్ చేసేది. సో కాబట్టి నేను ఒక సీఎంగా నేను ఏదైనా చెప్పినా కానీ మీరు ఎలా ట్యాప్ చేస్తారు అని చెప్పి పోలీసుల్ని ఎదురు ప్రశ్నించారంట. సో కాబట్టి కమిటీ ఉంటుంది, దాంట్లో కమిటీలో డీజీపీ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, అలాగే పొలిటీషియన్స్ కొంతమంది ఉంటారు. ఈ కమిటీ రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు ఈ ఫోన్ నెంబర్ని మీరు ట్యాప్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత ట్యాప్ చేస్తారు. అప్రూవల్ చేయకపోతే ట్యాప్ చేయరు కదా. కేసీఆర్ గారు అనేక నెంబర్లు చెప్పొచ్చు, కానీ అప్రూవల్ అయితే ట్యాప్ చేసేది. సో ఇదొకటి. 2, మొత్తం ఎస్ఐబిలో మొత్తం మీరు రాధాకిషన్రావు అనే అతనికి మీరు ఎందుకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని అంటే, డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చింది ఫైలు, డిపార్ట్మెంట్ రికమెండ్ చేసింది, నాదే ఉందని చెప్పి. సో కాబట్టి ఇప్పుడు రాధాకిషన్రావు కానీ లేదంటే చాలామంది రావులు ఉన్నారు, దాంట్లో ఒక 5-6 రావులు ఉన్నారు, మొత్తం వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళందరినీ ఎస్ఐబిలో ఆయన రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆయన ప్రభాకర్ రావు గారిని చీఫ్గా పెట్టి రన్ చేశారు. దానికి మరి ఆయన సమాధానం ఏం చెప్పారు ఏంటంటే బయట రాల. అసలు మీరు ఎందుకు రిటైర్ అయినట్టు వాళ్ళని పెట్టారు అనే దాని మీద. అది కూడా డిపార్ట్మెంట్లో ఇష్టం కాబట్టి పెట్టుకున్నారని చెప్పుంటారు బహుశా, నేను అనుకోవటం. సో కాబట్టి ఆయన మొత్తం నాదేం లేదు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఇంక చూసుకుంటుందని చెప్పి. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం జరిగిందో ఇది కూడా అదే జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎందుకనంటే అది కమిటీ చూసుకుంటుంది, మాకేం పని అడ్మినిస్ట్రేషను అని చెప్పారు. అంటే అధికారులు కల్తీన ఈ విషయంలో ఏం జరిగింది, అనిల్ కుమార్ గారు బలయ్యారు, అంతే కదా, ఆయన నిజాయితీపరుడు, ఆయన బలయ్యాడు. సో ఇప్పుడు కూడా సేమ్ ఇది ఇక్కడ కూడా అదే జరిగింది. రేపు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఈయన ఎందుకు విచారించారు అని అంటే, ఇప్పటి వరకు రాధాకిషన్రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలము, అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ఆయన ఇచ్చిన వాంగ్మూలము, ఇంకా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలము, తర్వాత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలను బేస్ చేసుకుని ఆయన విచారణ పిలిచారు. అయితే కేసీఆర్ గారిని విచారించడానికి మాత్రం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని వచ్చారంట సిట్. దాదాపు 3 ట్రంక్ పెట్టెల్లో ఆధారాలు తీసుకొచ్చారంట. ఆధారాలు అది డిజిటల్ ఆధారాలు మొత్తం 3 ట్రంక్ పెట్టెల్లో తీసుకొచ్చారంట. అంటే ఈయన ఏది అడిగితే దానికి ఆధారాలతో సహా చూపించి ఈయన్ని క్వశ్చన్ చేయడానికి 3 ట్రంక్ పెట్టెల్లో తీసుకొచ్చారంట. మొత్తం ఎవిడెన్స్ని పెట్టి ఆయన్ని అడగడానికి యాక్చువల్గా ఇప్పుడు కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని, హరీష్ రావు గారిని విచారించారు కదా. విచారించినప్పుడు మిమ్మల్ని ఏమేమి అడిగారు అనేది ఆయన ఖచ్చితంగా అడుగుంటారు. ఇప్పుడు వీళ్ళే పోయి చెప్పుకుంటారు విచారణ ఏం అడిగారు, విచారణలో మీరేం చెప్పారు అనేది ముందే ఒక రిహార్సల్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఇవే అడుగుతారు అనేది ఆయన ప్రిపేర్ అయి ఉంటారు. కేసీఆర్ గారు ప్రిపేర్ అయి ఉంటారు, ఎందుకంటే ఆయన తెలంగాణ పిత కదా, సో ప్రత్యేక తెలంగాణ సాధించినట్టు పిత కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు ముందే.
సో అది ప్రిపేర్ అయ్యారు కాబట్టి అడిగిన క్వశ్చన్లే కదా ఇవి, దీనికి మనం రిప్లై ఎలా ఇవ్వాలి ఏంటిదని ముందే ఆయన తయారయ్యి వచ్చారని చెప్పి తెలుస్తుంది. ఫామ్ హౌస్ నుంచి నందినగర్ వచ్చారు. సో ఇక్కడ విచారించారు. ఫామ్ హౌస్ నేను ఫామ్ హౌస్ రమ్మన్నాడు ఫస్ట్. ఫామ్ హౌస్కి నో అని చెప్తే ఈయన ఇక్కడైతే ఓకే అన్నారు. దీనికి మొత్తానికి హెడ్ ఎవరు అని అంటే సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం జరుగుతుంది. విజయ్ కుమార్ ఎవరు ఆయన ఆధ్వర్యంలో విచారణ జరిగింది. సజ్జనార్ గారు రాలా, కాకపోతే పర్యవేక్షించారు సజ్జనార్ గారు. సో ఈ మొత్తం విచారణ జరుగుతున్నటువంటి సమయంలో రికార్డ్ చేయడం కానీ, ఆడియో రికార్డింగ్ కానీ, వీడియో రికార్డింగ్ కానీ ఇవన్నీ జరిగాయి. తర్వాత ఆయన కొంతమందిని అడ్వకేట్స్ని పెట్టుకున్నారు. తర్వాత కేటీఆర్ గారు, హరీష్ గారు, సంతోష్ రావు గారు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వెళ్తే మీరు వద్దని చెప్పేసి ఒక కేటీఆర్ గారి నుంచి మీ హరీష్ రావు గారిని అలాగే సంతోష్ రావు గారిని పక్కకు పంపించారంట విచారణ సందర్భంగా. అడ్వకేట్స్ని కూడా అనుమతించాల, పక్కన రూమ్లో కూర్చోబెట్టారు కాబట్టి అనుమతించాల. సో విచారణ అయితే జరిగింది. మళ్ళీ మేము పిలిచే అవకాశం ఉంది, మాకు విచారణ సంతృప్తికరంగా లేదు, మేము విచారించే అవకాశం ఉందని అంటే ఓకే అని చెప్పేసి వచ్చేసారు. అది జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారా కేసీఆర్ గారిని, అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి. అయితే ఇక్కడ బలమైనటువంటి ఏంటంటే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల ఎర కేసు జరిగింది. అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది బిఎల్ సంతోష్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, పవర్ఫుల్, మన అందరికీ కనిపించినటువంటి పవర్ఫుల్ లీడరు. రెగ్యులర్గా బీజేపీలో మన పేపర్లో మీడియాలో కనిపించిన పవర్ఫుల్ లీడర్ ఎవరంటే బిఎల్ సంతోష్ గారు. ఆయన ఈ ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించి ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చూశారు కేసీఆర్ గారు. సో ఇప్పుడు ఆ కేసు కూడా దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినట్టు ఎవిడెన్స్లు అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మీకు ఆ రోజున ఎమ్మెల్యే ఎర్ర కేసులో సీడీలు వీడియోలు ఎట్ట బయటకు వచ్చినాయి, మీకు ఎవరు ఇచ్చారు అనే క్వశ్చన్ రైజ్ అయింది. ఎందుకు రైజ్ అయిందంటే ఆ రోజున కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ మొత్తం సీడీ తయారు చేసి ఎమ్మెల్యే ఎర్ర కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయా రాష్ట్రాలకు హైకోర్టులకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తులకి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రధానమైనటువంటి పార్టీలకి ఇట్లా అందరికీ పంపించేసాడు ఈయన. అందరికి పంపించేసి ఆ బీజేపీని బదనాం చేయాలని చెప్పేసి అనుకున్నారు. సరే ఓకే పంపించారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు ఎవరు ఇచ్చారు, మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ఎవరు తయారు చేశారు, ఇది చెప్పు అని చెప్పేసి అడిగారంట. అక్కడ కొంచెం కేసీఆర్ గారు దొరికిపోయారని తెలుస్తుంది. సో కాబట్టి ఢిల్లీ కేసు అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఎమ్మెల్యేల ఎర్ర కేసు అనే దాని మీద ప్రశ్నించారు కాబట్టి ఖచ్చితంగా దీని లోటుపాట్లు మొత్తం వ్యవహారాలు మొత్తం అన్ని ఎవిడెన్స్లు అయితే తోడే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ పిలిచే అవకాశం ఉందని చెప్పచ్చు. మరి అరెస్ట్ చేస్తారంటే ఇప్పట్లో అరెస్ట్ చేయకపోవచ్చు. కాకపోతే ఈ మొత్తం మళ్ళీ 2-3 సార్లు విచారణకి పిలిచి ఈ కేసు మీద అసెంబ్లీలో చర్చిస్తారు. ఎందుకంటే జడ్జిలది ట్యాప్ చేశారు, ట్యాపింగ్ కన్ఫర్మ్, దీంట్లో డౌట్ లేదు, కన్ఫర్మ్ సిట్ చెప్పేస్తుంది ట్యాపింగ్ కన్ఫర్మ్ అని. జడ్జిలది ట్యాప్ చేశారు, అలాగే జర్నలిస్టులది, సెలబ్రిటీస్ది, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఎవరిని వదల, మామూలు వాళ్ళకి కూడా ట్యాపింగ్ చేశారు. మీరు వీళ్ళందరూ ఎందుకు చేశారని అంటే సమాధానం లేదు. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే అది వాళ్ళ కమిటీ చూసుకుంటారు, నాకేం సంబంధం అని చెప్పి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఇన్ని ఫండ్స్ వచ్చినాయి కదా బీఆర్ఎస్ పార్టీకి, కొన్ని 100 కోట్ల రూపాయలు మీకు ఫండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి కదా. ఆ ఎలక్ట్రల్ బాండ్స్లో రూపంలో మీరు ఫండింగ్ కలెక్ట్ చేయడానికి బ్లాక్మెయిల్ చేశారా, ఫోన్ ట్యాపింగ్ అందుకే చేయించారా అనేటువంటిది అడిగారు. కిట్రోకో నడిచింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు సిట్టు ప్రయత్నం చేస్తుంది. మరి ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఫండ్స్ కనపడుతున్నాయి కదా. ఇప్పుడు ఫండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ విచారించారు కొంతమంది, ఫండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అయిపోద్ది. ఇంత ఎస్టాబ్లిష్ అయిపోయినప్పటికీ కేసీఆర్ గారిని అరెస్ట్ చేయరు. ఎందుకు చేయరు అని అంటే సిబిఐకి అప్పచెప్తారు, మళ్ళీ సిబిఐకో ఈడీకో అప్పచెప్పి దాన్ని చేతులు దులుపుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంతవరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి క్లియర్గా. అయితే ఈలోపు ఈయన కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఈ కేసుని ఇంకొక టర్న్ తిప్పుతారా, లేదంటే మళ్ళీ విచారణకు హాజరవుతారా అనేది కూడా ఒకటి. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళి ఈ కేసు విచారణ నుంచి వ్యక్తిగత ఉపశమనం పొందాలి, అంటే భౌతికంగా హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు పొందాలని ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలా. ఈసారి బహుశా అలాంటిది ఏమైనా ప్రయత్నం చేస్తారేమో.
సో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విచారణ ఇంతటితో పూర్తవలేదని కేసీఆర్ గారిని మళ్ళీ విచారించే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తున్నాయి. మరి ఈసారి విచారణలో ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తుతారో, మరి ఈసారైన విచారణ ముగుస్తుందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఎవరెవరు అరెస్ట్ అవుతారు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.